వాళ్ళు నెలకి సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట. వాళ్ళు 6 నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర. సూపర్ రా. నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే. జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతా. ఈ ఇంట్లో మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకున్నా తప్పని వెళ్ళి కాళ్ళ మీద పడుకో. అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా. మాకే ఓటేయండి అయ్యా. సపరేట్ చెప్పాను, వెళ్ళి కాళ్ళ మీద పడే. శంఖం గుర్తుకే ఓటేయాలి, గుర్తుంచుకోండి. నేనెందుకురా? రే బాబు అందరినీ ఓట్లేయమనరా. ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి మా వార్డు కాదా? ఎరా చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా. వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు. ఏంటని అలా మాట్లాడతారు? మీ వార్డుకి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయరా ఏంటి? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ. శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా. శంఖం గుర్తు మర్చిపోకండి. ఒరే బ్రదరు, హారు తీస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారు తెప్పించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు. చూడరా, మనం గెలుస్తాం కదా, డబ్బులు తీసుకోండి. మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే. మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే. ఇంటికే సరుకులు ఇస్తాం, మీరు కొననక్కర్లే. ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టంలే. కరెంటు బిల్లు కూడా మీరు కట్టనక్కర్లే. సెల్లుకు రీఛార్జ్ అయినా మేము చేయిస్తాంలే. కావాలని మీరడిగితే లంచంలో వడాయిస్తాంలే. గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు. చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండి రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోన్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా. రోడ్డు గోల్డ్ రా. మామా, మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది. చేద్దామా? నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వే మన ఊర్లో ఉన్నావా? కలిసి ముందు ఎలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసామంటే వాడే కొనేస్తాడు. కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి. ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా, ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకంటరా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగనరా. త్యాగి వాడెప్పుడే ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలు ఏమొద్దురా, కాలో చేయమంటారా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బాబా బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చి ఎక్కండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం, పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటేస్తే లేకపోతే పోవయ్యా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. రే ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా. రండ్రా వెళ్దాం. ఎక్కండ్రా. రే ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఒరే
వీళ్ళంతా ఎవరు? అయ్యా 2 కళ్ళు కనిపించని గుడ్డోన్నయ్యా, నన్ను మాత్రం వదిలేండి అయ్యా. పడుకుంటారు 10 నోట్లని ఇలా బంధించారేంట్రా? ఏ వదిలేరా, మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం. ఇప్పుడు ఈ హనీ గాడికి రెస్ట్ అవసరం రా. జరగండి జరగండి. నా తలరాత ఈ రాజకీయాల్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానురా. వాళ్ళంతా గన్లా వేసేస్తారా. ఎలారా మీకు ఈ రాజకీయాల్లోకి చేరాలనిపించింది? రేయ్ మన వీపీనే తీసుకో. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చెమట్లు పట్టకుండా కూర్చోవడం, కష్టం లేని వ్యాపారం, శ్రమ పడకుండా 3 బొట్ల తిండి. అంతదాకా ఎందుకురా? 3 నెలల క్రితం ఆ స్థలం పొరంబోకు స్థలం, ఇప్పుడు ఆడి సొంత స్థలం అవ్వలేదా? ఎప్పుడు మన కూడా 5-6 మంది ఉంటారు. తెల్లగా మెరిసే పంచ, చక్కగా గంజి పెట్టి స్టిఫ్ గా ఉండే చొక్కా, మధ్య మధ్యలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ని పోయే రావే అని పిలవచ్చు, అక్కడక్కడ బ్యానర్లు. ఇవన్నీ చూసేరా మాకు ఈ కోరిక కలిగింది. ఏ నోట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే